నమస్తే, కుమార్ రాజా కిచెన్కి స్వాగతం. చూసారా ఎంత యమ్మీగా కర్రీ కనిపిస్తుందో? రాజ్మా కర్రీ అండి. ఇది నార్త్ ఇండియన్ డిష్, బట్ రాజ్మా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఒక కప్పు రాజ్మా తీసుకున్నాను. దీన్ని ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టాలండి నీళ్ళల్లో. అప్పుడే రాజ్మా అనేది మనకి కుక్ అవుతుంది. ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన ఈ రాజ్మాలో కొద్దిగా సాల్ట్ వేసి మనం కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. లేదంటే రాజ్మాను 1 గంట నానబెట్టి ఉడికించుకుందామంటే కర్రీ అసలు ఉడకదు. ఈ విధంగా మనం ఈ రాజ్మాను ఉడికించుకున్న తర్వాత మనం కర్రీ వండుకోవాలి. చూడండి, రాజ్మా ఉడికిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. ఒక బాణీ పెట్టుకున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా మగ్గనిద్దాము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతుంది, లేదా మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిపోయిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేయాలండి, అప్పుడే ఈ రాజ్మాకి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉడికించిన రాజ్మాతో పాటు వాటర్తో పాటు వేసేయాలండి. ఎందుకంటే వాటర్ని తీసేయడం వల్ల మనకి న్యూట్రిషియస్ బెనిఫిట్స్ పోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా రాజ్మా అనేది మనం ఉడికించుకుని తింటేనే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. చూడండి, ఉప్పు వేసాను, కారం వేసాను, పసుపు వేసాను, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకుని మనం ఉడికించుకుందాం. చూడండి, ఈ విధంగా కర్రీ అయితే మనకి కనిపిస్తుంది. అప్పుడే కర్రీ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ మనం వేయాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఈ చింతపండు వాటర్ని వేసుకున్నాను. ఈ చింతపండు వేసాం కదా అనేసి మనం టమాటాలు వేయకుండా ఉంటే రాజ్మా కర్రీ అసలు రుచే ఉండదండి. టమాటా ఒక 2 కానీ 3 కానీ టమాటాలు, చిన్న సైజు టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని ప్యూరీలా తయారు చేసుకుని అది ఇందులో వేసేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో మిస్ అయిందండి. నేను టమాటా ప్యూరీ వేసాను, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఆ వీడియో మిస్ అవ్వడం వల్ల టమాటా వేసినట్టు కనిపించట్లేదు, కానీ టమాటా అనేది చాలా మెయిన్ థింగ్ అండి. రాజ్మా కర్రీలో టమాటా వేసుకోవాలి. ఒక చిన్న సైజు 3 టమాటాలు సరిపోతాయి. ఈ విధంగా మనం కలిగి పెట్టుకుని కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే మనకు రాజ్మా కర్రీ తయారైపోతుంది. ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్ డిష్ అండి. మామూలుగా అయితే నార్త్ ఇండియాలో రాజ్మా చావల్ అని ఫేమస్. అలాగే ఇలా కర్రీలో వండుకొని కూడా చావల్ అన్నంలో వేసుకుని తింటారు. చూడండి, రాజ్మా కర్రీ అయితే చాలా యమ్మీగా తయారైపోతుంది. ఇది రోటీస్లో కానీ అలాగే వైట్ రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. నేను ఒకసారి ఒక ఏరియాకి వెళ్ళానండి. ఆ ఏరియాలో అప్పుడు హోటల్లో భోజనం చేద్దామంటే ఏమీ దొరకలేదు. 3 o'clock ఆ టైంలో ఒక దాబాలోకి వెళ్ళి ఏముంది పయ్యా అని అడిగితే రాజ్మా ఉందన్నాడు. వాడు ఇలా రాజ్మా అన్నంలో పెట్టిస్తాడు అనుకున్నాను, కానీ ఓన్లీ రాజ్మా కర్రీ ఇచ్చాడండి. నిమ్మకాయ ఇచ్చాడు. ఆ నిమ్మకాయ పిండుకుని ఆ రోజు నేను తిన్నానండి. అప్పుడు నాకు ఎంత ఫుల్నెస్ అనిపించిందో, ఎంత ఎనర్జీ లెవెల్స్ అనిపించాయో. మిగతా ట్రావెల్కి నాకు కావాల్సినంత ఎనర్జీ లెవెల్స్ ఈ రాజ్మా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కంపల్సరీ మా ఇంట్లో అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారైనా రాజ్మా వండుకోవాల్సిందేనండి. చాలా మంచిది ఆరోగ్యానికి. హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి, అలాగే హై ప్రోటీన్. రోజుకి మనకు ప్రోటీన్ ఎంత కావాలో అంత ప్రోటీన్ ఈ రాజ్మాలో ఉంటుంది. వీటిల్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి ఈ డిష్ని మీకు ఈరోజు చేసి చూపించాలని చూపిస్తున్నానండి. ఇది తింటే మాత్రం మీకు ఎనర్జీ చెప్పాలంటే. కాబట్టి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, అలాగే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.